ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఆగస్టు 17వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం. మన రాశిఫలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్‌ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశిఫలం గ్రహఫలం ఛానల్‌ను మన ఛానల్‌గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది. అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు. మన ఛానల్‌గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. ఆగస్టు 17వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ వరకు మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశి క్రిందికి వస్తాయి. ఈ రాశి వారికి ఈ వారం అవసరాలు చాలా ప్రయత్నాల మీదట నెరవేరుతాయి. గ్రహస్థితి సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ ఆలోచనలు కార్యరూపంలోకి తెస్తారు. వ్యతిరేకతలను ధైర్యంగా ఎదుర్కొంటారు. పరిచయాలు అభివృద్ధికి ఉపకరిస్తాయి. ఈ వారం సంతోషపరిచే ఒక సమాచారాన్ని అందుకుంటారు. దైవ కార్యంలో పాల్గొంటారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆగస్టు 17వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ వరకు వృషభ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు వృషభ రాశి క్రిందికి వస్తాయి. ఈ రాశి వారికి ఈ వారం లక్ష్యాలు నెరవేరుతాయి. రావాల్సిన ధనం అందుతుంది. కొన్ని ఇబ్బందులు దూరమవుతాయి. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. బిల్లుల చెల్లింపులను సకాలంలో చేయాలి. ఒక ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని పనులు పూర్తవుతాయి. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. వాగ్వివాదాలకు దిగవద్దు. మీ చొరవ వల్ల ఒకరికి లాభం కలుగుతుంది. ఆగస్టు 17వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ వరకు మిథున రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు మిథున రాశి క్రిందికి వస్తాయి. ఈ వారం మిథున రాశి వారికి అధిక ఖర్చు ఉండే అవకాశాలున్నాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఈ వారం పూర్తవుతాయి. మీ కష్టం ఫలిస్తుంది. సమస్యలు పరిష్కరించుకుంటారు. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆత్మీయుల సలహా పాటించండి. ఆరోగ్యం బాగుంటుంది. ఒక వేడుకకు హాజరయ్యే అవకాశాలున్నాయి. నగదు, వెండి, బంగారాల పట్ల జాగ్రత్త తీసుకోవాలి. ఆగస్టు 17వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష కర్కాటక రాశి కిందికి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం అప్పుల బాధ దూరమవుతుంది. మానసికంగా కుదుట పడతారు. స్నేహ సంబంధాలు బలోపేతమవుతాయి. దుబారా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ప్రణాళికలు వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. పిల్లల ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆనందంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మీ చొరవతో ఒక శుభకార్యం నిశ్చయమవుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆగస్టు 17వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ వరకు సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం సింహరాశి క్రిందికి వస్తాయి. సింహరాశి వారు ఈ వారం ఆశావహ దృక్పథంతో కష్టపడాలి. ఓర్పుతో కార్యసాధన దిశగా అడుగులు వేయాలి. కొంత మొత్తం ధనం అందడం వల్ల ఊరట లభిస్తుంది. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఏ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. వాయిదా పడుతూ వస్తున్న పనులు ఎట్టకేలకు పూర్తి అవుతాయి. అనవసర బాధ్యతలు చేపట్టవద్దు. మీ వ్యక్తిత్వానికి భంగం కలగకుండా ఉండాలి. ఒక వార్త ఆందోళన కలిగిస్తుంది. ఆగస్టు 17వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ వరకు కన్యా రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఉత్తర 2, 3, 4 హస్త, చిత్త 1, 2 పాదాలు కన్యా రాశి క్రిందికి వస్తాయి. కన్యా రాశి వారి పనులు ఈ వారం వేగం పుంజుకుంటాయి. ఒక శుభకార్యం కోసం ప్రయత్నాలు సాగిస్తారు. అవతలి వారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. వ్యవహారాల్లో ఒత్తిడికి గురి కావద్దు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పెద్దల మంచి మాటలు మీపై ప్రభావం చూపిస్తాయి. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి ఖర్చు చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆగస్టు 17వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ వరకు తులారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. చిత్త 3, 4, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశి క్రిందికి వస్తాయి. తులారాశి వారికి ఈ వారం గ్రహాల సంచారం బాగుంది.
కార్యక్రమాలు సఫలమవుతాయి. ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేస్తారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. అవకాశాలు అంది వస్తాయి. ఖర్చులు నియంత్రణలో పెట్టుకోవాలి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఆప్తుల మాటలు ప్రోత్సాహాన్నిస్తాయి. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. వాదనలకు దిగవద్దు. కొన్ని విషయాలు పట్టించుకోకపోవడం ఉత్తమం. ఆగస్టు 17వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ వరకు వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ ఈ రాశి క్రిందకి వస్తాయి. వృశ్చిక రాశి వారు ఈ వారం లక్ష్యానికి చేరువవుతారు. శుభ సమయం వచ్చేసింది. శుభకార్యం విజయవంతం అవుతుంది. స్తోమతకు మించి ఖర్చు చేస్తారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు. దానివల్ల చేసిన పనులే చేయవలసి వస్తుంది. మనోధైర్యంతో ఉండాలి. ఏ విషయాన్ని సమస్యగా భావించవద్దు. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపుతారు. గృహ మరమ్మతులు చేపడతారు. ఆగస్టు 17వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ వరకు ధనురాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ఈ రాశి క్రిందికి వస్తాయి. ధనురాశి వారు ఈ వారం వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవాలి. సంకల్ప బలంతో యత్నాలు కొనసాగించండి. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. ఎవరి నుండి సాయం ఆశించవద్దు. కార్యక్రమాలు హడావిడిగా సాగుతాయి. అవాంతరాలు ఎదురైనా పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. దైవ కార్యంలో పాల్గొంటారు. ఆగస్టు 17వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ వరకు మకర రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు ఈ రాశి క్రిందికి వస్తాయి. మకర రాశి వారు ఈ వారం ఆర్థికంగా నిలదొక్కుంటారు. రుణం ఒత్తిడి తగ్గుతుంది. చేపట్టిన పనులు చురుకుగా సాగుతాయి. లక్ష్యం సాధిస్తారు. పరిచయాలు ఎదుగుదలకు తోడ్పడతాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. చిన్న విషయాన్ని పెద్దది చేసుకోవద్దు. మీ సిఫార్సుతో ఒకరికి మంచి అవకాశం లభిస్తుంది. ఆగస్టు 17వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ వరకు కుంభరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ధనిష్ట 3, 4, శతభిషం, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఈ రాశి క్రిందకి వస్తాయి. కుంభరాశి వారికి ఈ వారం కృషి ఫలిస్తుంది. లక్ష్యం సాధిస్తారు. విశేష ఫలితాలు గోచరిస్తున్నాయి. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొంత మొత్తం పొదుపు చేస్తారు. ఇతరులకు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. స్థిరాస్తి వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఒత్తిళ్లకు లొంగవద్దు. న్యాయ నిపుణుల సలహా పాటించండి. సంతోషంగా గడుపుతారు. ఆగస్టు 17వ తేదీ నుండి ఆగస్టు 23వ తేదీ వరకు మీనరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి ఈ రాశి క్రిందకి వస్తాయి. మీనరాశి వారి ఈ వారం ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. చిన్న విషయానికే చికాకు పడతారు. ఆగ్రహావేశాలు పనికిరావు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది. అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం. ఓం శ్రీ శ్రీనివాసాయ నమః. మన రాశిఫలం గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. రాశిఫలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ శ్రీనివాసాయ నమః. ధన్యవాదములు.